హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు శంకు పూల దోశ చేసుకోవడానికి నేను బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ తీసుకున్నాను. వాటిని కొంచెం వాటర్లో వేసి మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఆ పువ్వుల్ని మిక్సీలో వేసి మొత్తం నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత వేసుకోవాలి మిక్సీలో. ఇలా పేస్ట్ చేసుకున్నాను. మనము ఇంట్లో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది, దోశ పిండి. ఆ పిండి కొంచెం విడిగా తీసుకొని ఆ పిండిలో ఈ యొక్క శంకు పూలు మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అది చాలా మంచిదని చెప్తున్నారు. శంకు పూలు కషాయం కానీ లేదా టీ కానీ ఇట్లా చాలా చేసుకోవచ్చు. మనం హెల్త్కి మంచిది కాబట్టి ఏ రూపంలో తీసుకున్నా మనకి మేలే జరుగుతుంది. ఇట్లా పిండి కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర వేసుకున్నాను. మన ఇష్టం, అల్లము అన్నీ వేసుకోవచ్చండి. పెనం పెట్టుకొని దోశ వేసుకుంటున్నాను. మనం ఎంత పలుచగా కావాలన్నా అంత పలుచగా వేసుకోవచ్చు. చూడండి కలర్ ఎంత బాగుందో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కొంచెం కలర్ఫుల్గా. పిజ్జాలు, బర్గర్లు వచ్చేసిన కాలంలో ఇవి బెటర్ పిల్లలకి. దోశ కొంచెం కాలిన తర్వాత కొంచెం ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. చూడండి దోశ బాగా కాలింది. చూడండి ఎంత చక్కగా, ఎంతో కలర్ఫుల్ అయినటువంటి శంకు పూల దోశ. అందంగానూ ఉంది, రుచిగాను ఉంటుంది. అంటే కళ్ళకి నోటికి ఇంపుగా ఉంటుందన్నమాట. దాంట్లోకి కొబ్బరి పల్లీల చట్నీ చేశాను నేను. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.